వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. బీజేపీకి సంబంధించిన కొత్త జాతీయ కార్యవర్గం వచ్చిన నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరగబోతుందనే అంశంపై సుదీర్ఘంగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఇక పార్టీకి సంబంధించిన ప్రక్షాళన పూర్తయిన నేపథ్యంలో మోడీ ఇక పూర్తి స్థాయిలో క్యాబినెట్లో మార్పులు చేసడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తున్నట్టుగానే చర్చ ఒకటి ఢిల్లీలో ప్రారంభమైంది. నిజానికి క్యాబినెట్ విస్తరణ చాలా రోజుల నుంచి చేయాలని భావిస్తున్నప్పటికీ వివిధ కారణాల చేత అది పెండింగ్లో పడింది. ముఖ్యంగా పార్లమెంట్ సమావేశాలకు ముందే నిర్వహించాలని భావించినప్పటికీ అప్పుడున్న పరిస్థితులు, ముఖ్యంగా విద్యార్థుల ఆందోళనలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని దాన్ని కొంత పెండింగ్లో పెట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. ఎట్టకేలకు మారిన పరిణామాల నేపథ్యంలో కొంత ఇప్పుడు వస్తున్న వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని పూర్తిగా కొంత క్యాబినెట్ అంశానికి సంబంధించినంత వరకు కొంత మార్పులు చేర్పులు చేసే అంశానిపైన పూర్తిగా ఇద్దరు కూడా అటు అమిత్ షా కానీ మోడీ కానీ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్టుగా కనపడుతుంది. ఈ ఫ్రేమ్లో మనకు కనపడుతున్న మినిస్టర్లకు సంబంధించినంత వరకు మాత్రం పెద్దగా మార్పులు ఉండే అవకాశం ఉండదు. ఎందుకంటే నితిన్ గడ్కరీ ఉంటారు, ఆయన రహదారుల శాఖ మంత్రి ఉన్నారు. కానీ ఈయన ఒక్కరికి సంబంధించినంత వరకు, ఈయన శాఖకు సంబంధించినంత వరకు కొంత మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఈ E20 పెట్రోల్కి సంబంధించినంత వరకు విమర్శలు ఎదుర్కొంటున్నారు కనుక ఆయన ప్రస్తుతం ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నారు. ఆయనకు శాఖను మార్చడమో ఏదో కొంత ఆ చేంజెస్ ఉంటాయన్న చర్చ మాత్రం జరుగుతుంది. రాజ్నాథ్ సింగ్ మనందరికీ తెలుసు, ప్రస్తుతం రక్షణ శాఖ మంత్రిగా ఉన్నారు కనుక ఆయనకు సంబంధించినంత వరకు శాఖలో పెద్దగా మార్పులు ఉండదు. బీజేపీలో అత్యంత సీనియర్గా, మోడీ గవర్నమెంట్లో సీనియర్ మంత్రి ఎవరైనా ఉన్నారంటే అది రాజ్నాథ్ సింగే కనుక ఆయనకు సంబంధించినంత వరకు పెద్దగా, శాఖకు సంబంధించినంత వరకు పెద్దగా మార్పులు జరుపులు జరిగే అవకాశం లేదు. హోంశాఖ మంత్రి అమిత్ షా ఉన్నారు, ఆయన శాఖ కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ శాఖలకు కూడా ఎలాంటి మార్పులు ఉండవు. జేపీ నడ్డా బీజేపీకి సంబంధించిన గతంలో జాతీయ అధ్యక్షులుగా పనిచేశారు, ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు కనుక ఆయన శాఖకు సంబంధించి కూడా పెద్దగా మార్పులు జరగకపోవచ్చు. ఈ ఫ్రేమ్లో ఉన్న వాళ్ళు దాదాపుగా క్యాబినెట్లో కొనసాగుతారు. వీటికి సంబంధించి అనూహ్యమైన మార్పులు జరిగితే తప్ప వీళ్ళ నుంచి ఒకరిని తొలగించే అవకాశం మాత్రం లేదా అది ఏమాత్రం సాధ్యపడని పరిస్థితిగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మోడీకి సంబంధించిన కోర్ టీం ఏదైనా ఉందంటే దాంట్లో ఖచ్చితంగా దీని పేరు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ ఫ్రేమ్లో ఉన్న మంత్రులు కానీ సీనియర్లు కావడం చేత వాళ్ళకు కొంత ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. వాళ్ళకి సంబంధించిన శాఖలకు కూడా పెద్దగా మార్పులు ఉండవు, కానీ ఒక్క నితిన్ గడ్కరీ శాఖకు సంబంధించి మాత్రమే కొంత విమర్శలు ఉన్న నేపథ్యంలో అక్కడ కొంత చేంజెస్ ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది. కానీ మిగతా వాటికి సంబంధించి మాత్రం పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేనట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఎందుకు ఈ రకమైన మార్పులు చేయాలని మోడీ భావిస్తున్నారంటే, ముఖ్యంగా ఇటీవల కాలంలో జరిగిన కొన్ని ఎలక్షన్స్ కానీ మొదటిసారిగా బీజేపీ కొంత ఒత్తిడికి గురవుతుంది. విద్యార్థులకు సంబంధించిన ఇష్యూస్ కానీ ఇతర ఇష్యూస్కు సంబంధించి మొదటిసారిగా ఒక మంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది కనుక ఒక డైరెక్షన్ స్పష్టంగా ఉండాలి. ముఖ్యంగా కీలకమైన రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రాలకు సంబంధించిన టీం కూడా అంత స్ట్రాంగ్గా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ మార్పులు చేర్పులు చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఇంతకీ క్యాబినెట్లో ఎవరిని తొలగించే అవకాశం ఉంటుంది, ఎవరికి అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది, ఇది కూడా బాగా చర్చ జరుగుతున్న అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ మార్పులు చేర్పులు చేస్తే ఎవరిని తొలగిస్తారు, ఎవరిని తీసుకుంటారనే అంశానికి సంబంధించి చివరి నిమిషం వరకు బీజేపీలో పెద్దగా ఏమీ రాదు. కానీ ఉన్న సమాచారము, ఢిల్లీలో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి మనం ఒకటి రెండు అంశాలపై చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. పీయూష్ గోయల్ బీజేపీకి సంబంధించినంత వరకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక కీలకమైన నేతగా చెప్తారు. ప్రస్తుతం వాణిజ్య శాఖకు సంబంధించినంత వరకు ఈయన మంత్రిగా కొనసాగుతున్నారు. కానీ లేటెస్ట్గా బీజేపీ ప్రకటించిన కార్యవర్గం కానీ నితిన్ నవీన్కి సంబంధించిన టీంకి సంబంధించి పీయూష్ గోయల్ని ట్రెజరర్గా నియమించారు. పార్టీకి సంబంధించిన ట్రెజరర్గా నియమించారు. ఈయనను క్యాబినెట్ నుంచి తప్పించే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో అతనికి బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యవహారాలు మాత్రమే అప్పగించే అవకాశం ఉన్నట్టుగా ఒక చర్చ జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక చిన్న ఇష్యూని మనం చెప్పుకోవాలి. యుఎస్కి సంబంధించి, అంటే భారత్కి యుఎస్కి సంబంధించి ఒక ట్రేడ్ డీల్ జరగబోతుంది. దాంట్లో అత్యంత కీలక పాత్ర పీయూష్ గోయల్ చేస్తున్నారు కనుక మరి ఆయనను క్యాబినెట్ నుంచి తొలగించి వేరే వ్యక్తికి ఇచ్చి ఆ రకమైన ఎక్సర్సైజ్ చేస్తారా లేదా అనే అంశానికి సంబంధించి కొంత క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ఒకవేళ మార్పులు చేర్పులు అంటూ కొంచెం జరగాల్సి వస్తే పీయూష్ గోయల్ని ఇప్పటికే పార్టీకి సంబంధించిన పదవులు కూడా ఇచ్చారు కనుక ట్రెజరర్ అనేది బీజేపీ పార్టీకి సంబంధించి అత్యంత కీలకమైన పదవి కావడం చేత ఆయనను క్యాబినెట్లో నుంచి తొలగించి వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నప్పటికీ చివరి నిమిషం వరకు బీజేపీలో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా చివరి నిమిషం వరకు జరిగే పరిణామాలను అంత ఈజీగా చెప్పుకోలేము. బీజేపీ చాలా సైలెంట్గా యాక్టివిటీస్ చేస్తుంది. చివరి నిమిషం వరకు ఏది కూడా బయటకు రాలేదు. ఒక ఉదాహరణ చెప్తాను. నితిన్ నబీన్కి సంబంధించిన ఒక టీంని అనౌన్స్ చేశారు, మనం చూసాము. ఆ టీంకి సంబంధించిన సభ్యులు ఆల్రెడీ బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. అంటే వాళ్ళందరికీ సమాచారం ఉంది, కానీ ఏ ఒక్క నేత కూడా నాకు ఫోన్ వచ్చింది నేను వెళ్తున్నానని మాత్రం చెప్పలేదు. అంత సీక్రసీ బీజేపీకి సంబంధించిన యాక్టివిటీస్కి సంబంధించి కానీ ఇటు ప్రభుత్వ పరంగా కానీ అటు
పార్టీ పరంగా జరిగే యాక్టివిటీస్కి సంబంధించి మాత్రం చాలా కీలకంగా ఉంటుంది. సైలెంట్గా చివరి నిమిషం వరకు సీక్రెట్గా పెట్టే అవకాశం ఉంటుంది. ఇది ఈ మార్పులు చేర్పులకు సంబంధించినంత వరకు కొంత జరుగుతుంది. ఇందాక నేను చెప్పుకున్నట్టుగానే ఇంకా చాలా రకాలైన మార్పులు ఉన్నాయి, కానీ బేసిక్గా ఇప్పటివరకు ఉన్న సమాచారం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేసాం. చాలా వరకు ఒక 32 శాఖలకు సంబంధించిన మార్పులు చేర్పులు జరుగుతాయని కూడా ప్రచారం జరుగుతుంది. ఇక చాలామంది ఇంట్రెస్ట్గా చూస్తున్న తెలుగు ప్రేక్షకులకు చాలా ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంతానికి సంబంధించినంత వరకు మంత్రివర్గం నుంచి ఇద్దరు ఉన్నారు కనుక వాళ్ళలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయన్నది కూడా చర్చ జరుగుతుంది. సో దానికి సంబంధించిన అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కిషన్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ ప్రాంతానికి సంబంధించినంత వరకు మైన్స్ మినిస్టర్గా, కేంద్ర మైన్స్ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. క్యాబినెట్ ర్యాంక్ ఉన్న మంత్రిగా ఉన్నారు. బీజేపీకి సంబంధించినంత వరకు అత్యంత నమ్మకస్తుమైన టీంలో ఎవరు ఉన్నారంటే అది కిషన్ రెడ్డి పేరు చెప్పుకోవచ్చు. కిషన్ రెడ్డికి సంబంధించినది ఎందుకు మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అంటే, కిషన్ రెడ్డికి సంబంధించినంత వరకు క్యాబినెట్లో మార్పులు చేర్పులు జరిగితే తెలంగాణ ప్రాంతానికి సంబంధించినంత వరకు కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది కనుక అప్పుడు పూర్తి స్థాయిలో కిషన్ రెడ్డికి పార్టీ బాధ్యత లేదని అప్పగించే అవకాశం ఉంటుంది. ఇంకేం పార్టీకి సంబంధించిన బాధ్యతలు ఉన్నాయంటే చాలా ఇంకా ఉన్నాయి. వాటికి సంబంధించి కానీ ఇతర పార్లమెంటరీ పార్టీ బోర్డు ఉంటుంది. బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు అనేది ఒకటి ఉంటుంది. అది చాలా కీలకమైనదిగా ఉంటుంది. ఎందుకంటే అభ్యర్థుల ఎంపిక విషయానికి సంబంధించి వాటికి సంబంధించి అత్యంత కీలకంగా ఉంటుంది కనుక ఆయనను దాంట్లోకి తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ కిషన్ రెడ్డి పనితీరు అనే ఈక్వేషన్ కాదు, కానీ ఇక్కడ ఉన్న సామాజిక సమీకరణాలు కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని కిషన్ రెడ్డిని కొంత క్యాబినెట్లో నుంచి తప్పి ఆయనకు పార్టీకి సంబంధించినంత వరకు ఏదైనా బాధ్యత అప్పగించే అవకాశం ఉంటే ఇంకొక కీలకమైన బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో తెలంగాణ నుంచి ఒకవేళ మార్పులు చేర్పులు జరిగితే కిషన్ రెడ్డికి సంబంధించినంత వరకు కూడా కొంత ఆయన స్థానంలో వేరే వాళ్ళని తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా చర్చ జరుగుతుంది. తెలంగాణ నుంచి ఇంకొక మంత్రి కూడా ఉన్నారు. బీజేపీకి సంబంధించినంత వరకు బండి సంజయ్ ఉన్నారు, సహాయ మంత్రి, హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఆయనకు సంబంధించినంత వరకు సామాజిక అంశం ఆయనకు ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ఆయనను కొంత సేఫ్ జోన్లో ఉన్నట్టుగా ఇప్పటికైతే కనిపిస్తున్నప్పటికీ, కానీ బీజేపీకి సంబంధించి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా చివరి నిమిషంలో మార్పులు చేర్పులు జరిగినప్పుడు మాత్రం కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కిషన్ రెడ్డికి సంబంధించినంత వరకు కొంత మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరిగితే తెలంగాణ నుంచి ఆయన స్థానంలో వేరే వారికి అవకాశం ఇచ్చే అవకాశం ఉందనే ఒక చర్చ మాత్రం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా అనేక రకాలైన ఊహాగానాలు వస్తున్నాయి. ఇవి ప్రాథమికంగా ఉన్న సమాచారాన్ని బట్టి మనం చెప్తున్నాం, కానీ చివరి నిమిషంలో ప్రతిసారి మనం చెప్తున్నట్టుగా కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు కల్పిస్తుంది. సో ఒకవేళ కిషన్ రెడ్డిని తొలగించారు క్యాబినెట్ నుంచి అనుకుందాం, లేకపోతే తప్పించారు, ఇవన్నీ జరిగితే ఇంకెవరికి అవకాశం ఇస్తారు? దానికి సంబంధించినంత వరకు డీకే అరుణ పేరు బలంగా వినిపిస్తుంది. ఆమె ఇప్పటి వరకు ఉన్న ఉపాధ్యక్షురాలు పదవి నుంచి కూడా ఆమెను తప్పించారు. బీజేపీకి సంబంధించి జాతీయ ఉపాధ్యక్షురాలుగా నిన్నటి వరకు ఉన్నారు, కానీ కొత్తగా ప్రకటించిన కమిటీలో డీకే అరుణ పేరు లేదు. ఆమెకు క్యాబినెట్లో అవకాశం ఉంది అనేది ఒక ప్రచారం చాలా రోజుల నుంచి జరుగుతున్నాయి. సో ఆమెను క్యాబినెట్లో తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకు అవకాశం ఉంటుందంటే, కిషన్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావడం చేత ఒకవేళ కిషన్ రెడ్డిని తప్పిస్తే అదే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన డీకే అరుణకు అవకాశం ఉంటుంది అనేది ఒక పేరు వినిపిస్తుంది. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్లు 33% సంబంధించిన ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఒక బలమైన సామాజిక వర్గానికి సంబంధించిన నాయకురాలు కావడం చేత ఆమెకు కొంత అవకాశం ఉన్నట్టుగా చర్చ అయితే జరుగుతుంది. సో డీకే అరుణ పేరు అయితే వినిపిస్తుంది. ఒకవేళ ఇద్దరు క్యాబినెట్ మినిస్టర్స్ ప్రెజెంట్గా ఉన్న తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ని కూడా తప్పించాల్సి వస్తే, ఒకవేళ ఈక్వేషన్స్ మారితే డీకే అరుణతో పాటు ఇంకొక వ్యక్తి కూడా వచ్చే అవకాశం ఉన్నది. అది కూడా సామాజిక అంశాలు ఇతర వాటిని దృష్టిలో పెట్టుకునే మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇద్దరిని ఒకేసారి తప్పిస్తారా, ఒకరిని మాత్రమే తీసేస్తారా అనే అంశానికి సంబంధించి క్లారిటీ లేదు. కొద్ది రోజుల్లో దీనికి సంబంధించి మాత్రం కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఇంకా క్యాబినెట్లో ఏం జరగబోతుంది, సెంట్రల్ క్యాబినెట్కి సంబంధించినంత వరకు ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటారు, చాలా రకాలైన ఈక్వేషన్స్ జరుగుతుంది. ప్రధానంగా చాలామంది మంత్రుల పనితీరుకు సంబంధించినంత వరకు కొంత మోడీ, అమిత్ షాలు అంత హ్యాపీగా లేరు అనేది ఒక ప్రచారం జోరుగా సాగుతుంది. ముఖ్యంగా పార్లమెంట్లో కొందరు మాట్లాడుతున్న తీరు, అనవసరమైన వివాదాలు కొంతమంది సృష్టిస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళ శాఖలకు సంబంధించిన అంశాలకు సంబంధించినంత వరకు పట్టు సాధించట్లేదు. ముఖ్యంగా ఒక మంత్రి కేంద్ర మంత్రిగా ఉన్నారంటే అతను ఇటు పార్టీకి అటు ప్రభుత్వానికి ప్లస్ అయ్యే పనులు చేయాలి తప్ప మైనస్ అయ్యే రకంగా వ్యవహరించదు. ముఖ్యంగా కనెక్ట్ టు పీపుల్ అనేది బీజేపీ నినాదం. అంటే ప్రజలకు రెగ్యులర్గా కనెక్ట్ కావాలి. ఎవరు కూడా మోడీ, మనం గతంలో కూడా చెప్పుకున్నాం, సోషల్ మీడియా వేదిక ద్వారా మీరు ఎప్పుడూ కనెక్ట్ కాండి, యూత్తో మాట్లాడుతుండండి, ప్రజలతో కనెక్ట్ కాండి అనే విషయాలు చెప్పరు కనుక వాటికి సంబంధించి కొద్ది మంది మంత్రులు అంత యాక్టివ్గా లేరనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఆ మంత్రులు కూడా చాలామంది ఢిల్లీకి రావడం వెళ్ళడం తప్ప పూర్తిగా పబ్లిక్కి కనెక్ట్ కావడం లేదు కనుక వాళ్ళకి సంబంధించి ఏం చేయాలనేది ఒక సుదీర్ఘమైన ఆలోచనలు చాలా రోజుల నుంచి
మోడీ గాని, అమిత్ షా గాని చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. చాలా ఈ సమాలోచనలు ఎలా సాగుతున్నాయంటే ప్రతి మంత్రి పనితీరుకి సంబంధించి దాదాపు 80 మంది మంత్రుల వరకు ప్రస్తుతం క్యాబినెట్‌లో ఉన్నారు. వాళ్ళకి సంబంధించినంత వరకు 74 వరకైతే ప్రెజెంట్‌గా ఉన్నారు. కొంత సహాయ మంత్రులు వీళ్ళన్నిటిని కలుపుకుంటే ఒక 74 మంది ఉన్నట్టుగా ఉంది. మిగతా వాటి సంఖ్య 81, 80 వరకు పెంచుకునే అవకాశం ఉంటుంది గనక కొత్త వారికి తీసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా శాఖల మార్పుకు సంబంధించి కూడా ఒక ఎక్సర్సైజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. సీనియర్ మంత్రులు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కొద్దిమంది ఒక 5, 6 మంది మంత్రులు తప్ప మిగతా మంత్రులకు సంబంధించినంత వరకు సాధ్యమైనంత వరకు వాళ్ళ శాఖలు పూర్తిగా మారే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి సీనియారిటీతో పాటు ఎన్నికలు రాబోతున్నాయి కనుక వాటిని దృష్టిలో పెట్టుకొని మార్పులు చేర్పులు చేయాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టుగా మనకు కల్పిస్తుంది. ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకునే ముందు బీజేపీ చాలా రకాలైన ఎక్సర్సైజ్ చేస్తుంది. బీజేపీ రెగ్యులర్ పార్టీ మోడ్లో ఎప్పుడు పనిచేయదు. అందరు చాలా మటుకు బీజేపీ గురించి ఆలోచిస్తారు. అది ట్రెడిషనల్ పొలిటికల్ పార్టీ ఆలోచనలు ఆ పార్టీకి ఉండవు. చాలా కొత్తగా ఆలోచిస్తారు. కొత్తగా టీం ఎంపికకు సంబంధించి చాలా వరకు ఆలోచన చేస్తుంది. ఒకవైపు యూత్ ఉంటుంది, మరోవైపు సీనియారిటీకి రెండింటికి గౌరవం ఇచ్చుకుంటూ ముందుకు వెళ్లాల్సి వస్తుంది. పూర్తిగా యూత్కి ఇచ్చే అవకాశం ఉండదు, అట్లాగే పూర్తిగా సీనియారిటీకి ప్రాధాన్యం. రెండింటిని మిక్స్ చేయాలనే ఆలోచనలోనే బీజేపీ ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా కొంత ఎక్సర్సైజ్ జరుగుతుంది. అదేవిధంగా పార్టీకి పనిచేయాలని ఇంకొంతమంది ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే, ముఖ్యంగా 5 రాష్ట్రాలకు సంబంధించినంత వరకు కొంత ఎలక్షన్స్ రాబోతున్న నేపథ్యంలో సమాలోచనలు చేయడంలో వీళ్ళిద్దరు చాలా కీలకంగా ఉంటారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా విపక్షాలకు సంబంధించిన ఎలా ఎరుకున పెట్టాలన్నా, పార్టీకి సంబంధించి ఏ రకంగా వ్యవహరించాలంటే, ప్రభుత్వంలో మార్పులు చేయాలంటే ఇద్దరు ఆలోచనలు ఒకేలాగా ఉంటాయి. మోడీ, అమిత్ షాలు ఇద్దరు ఒకేలాగా ఆలోచిస్తారని చెప్తారు. ఒక విషయంగా ఇంకా మనం చెప్పాలంటే అమిత్ షా మోర్ ఇన్వాల్వ్ అవుతారు దానికి సంబంధించినంత వరకు, పార్టీకి సంబంధించినంత వరకు ఏ రకంగా చేయాలని. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కీలకమైన రాష్ట్రాలకు సంబంధించిన ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఒకటి ఉత్తరప్రదేశ్, ఒకటి పంజాబ్‌కి సంబంధించిన. మిగతా రాష్ట్రాలు కూడా ఉన్నప్పటికీ ఉత్తరప్రదేశ్ బీజేపీకి అత్యంత కీలకమైన రాష్ట్రం. ఎందుకంటే అక్కడ 80కి పైగా లోక్సభ సీట్లు ఉంటుంది. అదేవిధంగా అతిపెద్ద రాష్ట్రంగా మనం చూస్తాం గనక అక్కడ అసెంబ్లీ ఎన్నికలు ఏడాది చివరిలో జరిగే అవకాశం ఉంటుంది గనక 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మొదటిసారిగా ఉత్తరప్రదేశ్లో ప్రతికూల ఫలితాలు ఆ పార్టీకి వచ్చాయి. ఎంపీ సీట్లకు సంబంధించినంత ఎక్కడో పొరపాటు జరుగుతుందన్న అభిప్రాయంతో ఉన్న బీజేపీ దీనికి సంబంధించినంత వరకు క్యాబినెట్లో కూడా ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకు కొంత ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తుంది. ఆ రకమైన ఎక్సర్సైజ్ కూడా కొంత జరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. చాలా ఈక్వేషన్స్ ప్రెజెంట్గా బీజేపీ చూస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అన్ని రకాలుగా ఉన్న పరిస్థితులను పరిశీలించిన తర్వాతనే తుది నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. బీజేపీ ఎప్పుడు కూడా ఇండికేషన్స్ ఇచ్చి ఏ పని చేయదు, చాలా ఆలోచించి చివరి నిమిషంలోనే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఆ రకంగానే క్యాబినెట్కి సంబంధించిన మార్పులు చేర్పులు ఉంటాయి. ఇవి ప్రాథమిక సమాచారాన్ని బట్టి మనం చెప్తున్నాం. దీనికి సంబంధించి ఇంకా చాలా రకాలైన మార్పులు ఉంటాయి. శాఖలకు మీకు చెప్పిన 32 శాఖలకు సంబంధించిన మంత్రుల పనితీరుకి సంబంధించినంత వరకు ఒక రిపోర్టు ప్రెజెంట్గా మోడీ వద్ద ఉంది. ఆ శాఖలకు సంబంధించిన మంత్రులకు శాఖలు మార్చడం కానీ, లేకపోతే ఏకంగా క్యాబినెట్లో నుంచి తొలగించడం కానీ, ఈ 2 రకాలైన ఎక్సర్సైజ్ జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. మొత్తానికి కీలక పరిణామాలు చాలా త్వరగానే జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒక నెల రోజుల్లో వ్యవధిలోనే క్యాబినెట్కి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయనే ప్రచారం జోరుగా సాగుతుంది. అది ఎప్పుడైనా జరగవచ్చు. బీజేపీ నిర్ణయాలు మనం ఇందాక అన్నట్టుగానే జస్ట్ ఒక సెకండ్లో కొన్ని నిర్ణయాలు తీసుకొని వాళ్ళు అమలు చేసే ప్రయత్నం చేస్తారు కనుక ఇటు పార్టీ పరంగా ఒక ప్రక్షాళన చేశారు. పార్టీకి సంబంధించి కొత్త టీంని, నితిన్ నబీన్కి సంబంధించిన కొత్త టీంని ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వంలో కూడా కొత్త టీంని తీసుకురావాలనే ఆలోచనలోనే అమిత్ షా, మోడీ ఉన్నట్టుగా తెలుస్తున్నారు. అతి త్వరలోనే క్యాబినెట్లో పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడానికి రంగం సిద్ధమైనట్టుగా మనకు కనిపిస్తుంది.